శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ దేని వల్ల వచ్చింది సార్ ఆ అమ్మాయి మీతోనే? ఆమె సాధనకు ఒక గురువు దగ్గర 2 సంవత్సరాలు నేర్చుకుంది. అక్కడ ఆమెకు నచ్చలేదు. నా దగ్గర వచ్చి నేర్చుకుంటా అన్నది. నేను దీక్ష తీసుకుంటాను, నేను కూడా సాధనలో ఇమిడిపోతాను, నేను భగవంతుని సేవ చేసుకుంటాను, ఎంతో కొంత నా వల్ల అయింది, నేను ధర్మ పోరాటం కూడా చేస్తాను అన్నది. దానికైనా ఆహ్వానించాను, వచ్చింది. ఆమె వచ్చిన తర్వాత నేను ఏమైనా బలవంతం పెట్టలేదు, ఏమి క్రియలు కూడా ఏమి చేయలేదు. ఇదంతా అపోహాలు. ఆమె ఆల్రెడీ చెప్పింది కదా, పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇచ్చింది కదా, స్వతహాగా నేనే వచ్చాను, అమ్మ నన్ను బలవంతం పెట్టలేదు అని. దీన్ని అడగాలి కానీ మీరు తీసుకెళ్లారు, మీరు కిడ్నాప్ చేశారు, మీరు ఎందుకు వెళ్ళారు? ఎవరైనా సరే ఆర్టికల్ 21 అనుకుంటా, ఎవరైనా ఎవరితోటైనా ఉండవచ్చు. అది సుప్రీంకోర్టు నిర్ణయం. లీగల్ గా ఎవరెవరితోటైనా ఉండొచ్చు. నీ ఇష్టం అయితే నువ్వు ఎవరితోటైనా ఉండొచ్చు అనేది మన చట్టం చెబుతుంది. కాబట్టి వాళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్ తో వెళ్ళారు. నేను అన్నాను, నాన్న బయట మన సాధకులు మన కూడా గడ్డి పరుకున్నా సరే దానికి అక్రమ సంబంధం అంటగట్టేటటువంటి లోకం ఉన్నది. కాబట్టి నువ్వు దయచేసి ఆ అమ్మాయి ఎవరైనా తీసుకెళ్తే వెళ్ళిపోని, నువ్వు అడ్డుకోవద్దు, నీ సాధనలో నువ్వు వెళ్ళిపో అన్నాడు. ఇప్పుడు కాశీలో ఉండి సాధన చేసుకుంటుంది. ఇప్పుడు తనకు స్వయంగా తనేం ఎత్తుకెళ్ళిపోలేదు. అమ్మాయిని ఆకర్షించారు అని నువ్వు అంటున్నావు, కానీ అమ్మాయి ఆకర్షించబడింది అని నీవు నచ్చి నా కూడా వచ్చావు అనుకో, ఇప్పుడు నీ తప్ప నా తప్ప? సమాజం ఎలా చూడాలి దీన్ని? అందుకే సమాజం ఉల్టాగా చూస్తుంది. కాబట్టి నేను చెప్పాను, బేటా తుమ్ ఐసా కర్నా హై वो नहीं करना है, जो लोग वो आके लेके जाने से वो छोड़ दो, నువ్వు వదిలేసి. తను మళ్ళీ తిరిగి వచ్చేసి ఏం చేస్తారమ్మా, నిన్ను బలవంతంగా తీసుకెళ్ళగలుగుతారు. మళ్ళీ తీసుకెళ్ళి నువ్వు నీ దగ్గరే ఉంటానంటే ఒక గురువుగా ఆదరించక ఏం చేస్తావు? ఒక ఆడపిల్ల వచ్చేస్తే గురువుగా ఆదరించాల్సిన బాధ్యత గురువుకు ఉంటుంది. అంటే నువ్వు వేషం వేసావు, వేషం వేస్తే ఎందుకు కూడా వెళ్ళిపోతారు అందరూ? అంటే ఆ అమ్మాయి ఒక్కతేనా? నేను కూడా అనొచ్చు, నువ్వు వేషం వేసావని ఎందుకు అనకూడదు? అందుకే వేషాల గురించి వీటి గురించి కాదు. ఆమె చేస్తున్న తప్పు ఏదైనా ఉంటే అడగండి మీడియాలో. మీడియా కాదు, ప్రతి ఒక్క పౌరుడికి హక్కు ఉంది. నేను అడిగాను, నేను మాట్లాడలే కొన్ని రోజులు తనతోటి. నాకు తప్పు అనిపిస్తే నేను కూడా ఖండిస్తాను, ఏమి తనను వెనకేసుకురాను నేను ఎప్పుడు కూడా. తను ఏదైనా తప్పు జరిగితే ఆ క్షణంలో దాన్ని ఖండిస్తాం మేము కూడా. ఒక తండ్రిగా, ఒక బాధ్యత కలిగినటువంటి సాధకుడుగా, ఈ భారతీయ పౌరుడుగా ఈ సమాజానికి ఎలాంటి హాని తన వల్ల కలిగినా ప్రశ్నించడానికి నేను ముందుంటాను. అందుకే నీకు ఈ ప్రశ్నించే అధికారాన్ని ఇచ్చాను నేను. నువ్వే అడుగు స్వయంగా. కాబట్టి తను తప్పు చేశాడా? ఏ తప్పులు చేశారు? ఎందుకు తప్పు? పుట్టిన తప్పు చేశారు ఎలా అంటారు? తప్పు చేశారు. ఏ తప్పు చేశారు? అమ్మాయి నాకు సాధన నేర్పని వెళ్ళింది. పోనీ అతను ఏమైనా అబ్బాయా? పోనీ అమ్మాయిని ఏమైనా చేయడానికి లైంగికంగా ఏమైనా దాడి చేస్తాడు? ఇప్పుడు ఆ అమ్మాయి ఒక్కతే ఎందుకు అట్రాక్ట్ అయింది? చాలా మంది అమ్మాయిలు అట్రాక్ట్ అవుతారమ్మా. నాకు కూడా అట్రాక్ట్ అవుతారు, నాకు కూడా వస్తానంటారు. నేను యాక్సెప్ట్ చేయను. ఇప్పుడు ఉన్నటువంటి మనం ఈ ప్రదేశంలో ఈ ఇంట్లోనే ఒక 4 వచ్చేస్తా అంటున్నారు నా కూడా. ఇప్పుడు మీకు కనపడిన వాళ్ళు ఆ అమ్మాయిలు అందరూ భర్తలు వదిలేసి వచ్చేస్తా అంటున్నారు. నేనేమన్నాను? మృతకుంభ పుమాన్ సమాన్. ఒక పురుషుడు అనేవాడు నేతి కుండ లాంటి వాడు, స్త్రీ అగ్నిగుండం లాంటిది. ఒకవేళ ఈ నేతికుండ అగ్నిగుండం దగ్గరికి వెళ్ళినా నెయ్యి కరిగిపోతుంది. అగ్నిగుండం ఈ నేతికుండ దగ్గరికి వచ్చిన నెయ్యి కరిగిపోతుంది. అరిటాకు వెళ్ళి ముళ్ళు మీద పడినా, ముళ్ళు వచ్చి అరిటాకు మీద పడినా ముళ్ళుకే చెడు జరుగుతుంది. ఆడది వచ్చి మగాడి దగ్గరికి వచ్చినా, మగాడు వచ్చి ఆడదాని దగ్గరికి వచ్చినా మగాడికే లాస్. ఇది ఫస్ట్ టైం వింటున్నాను. ఫస్ట్ టైమే విను, ఇదే కరెక్ట్. లోకంలో చూడు, అందుకే అమ్మాయ ఆమాయ ఏంటి? ఆమాయే అమ్మాయ, అమ్మాయే అమ్మాయేగా, అమ్మ కూడా అమ్మాయే.
ఇన్ని పాత్రల్లో ఒక పురుషుడు చిక్కుకుంటాడు. కాబట్టి ఇక్కడ కూడా అఘోరాన్ని నువ్వు మగాడిగా చూస్తున్నావు కాబట్టి ఈ ప్రశ్న వేస్తున్నావు. అంటే నాకు ఇక్కడ ఏంటంటే సందేహం సార్, మీరు ఆవిడ మీకు నేను ఏ సపోర్ట్ చేయను, అఘోరా కాదు కదా. బ్రహ్మదేవుడు వచ్చినా సరే నా ఇంటర్వ్యూలు చూడు, దేవుళ్ళు కూడా వదలను నేను. ఎందుకో తెలుసా, దేవుళ్ళు మనిషి కంటే తక్కువ అని చెప్తాను నేను. కానీ ఇక్కడ అఘోరా చేస్తే నేను ఇప్పటికీ 6 నెలలు తనతో మాట్లాడలేదు. ఈ అమ్మాయి ఇష్యూ వచ్చిన తర్వాత బాపు ఇలా ఇలా జరుగుతుంది, మీరు ఒకసారి ఫోన్ ఎత్తండి అంటే నిన్నే ఎత్తాను నేను. అప్పటి వరకు నేను తను కూడా క్షమించను. ఏదైనా తప్పు అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది తను మంచిగా చేయొచ్చు, కానీ నాకు తప్పు అనిపించినప్పుడు నేను మాట్లాడు. నువ్వైనా సరే, ఎవరైనా బ్రహ్మదేవుడు అయినా సరే. అంటే 6 నెలల నుంచి మీకు పరిచయమే ఆమె? 6 నెలలు ఏంటమ్మా, ఎప్పుడో నేను బట్టలు కట్టి అక్కడ ప్రథమంగా వస్త్రధారణ చేసింది నేనే. టీవీలో అన్నింటిలో వచ్చింది కదా. ఎప్పుడు నుంచి, మొదటి నుంచి నాకు తెలుసు. మరి తను బట్టలు కట్టుకోకుండా, అది మా సాంప్రదాయం. హిమాలయంలో నాకు కూడా బట్టలు ఉండవు. వర్షిని ఎవరైతే వాళ్ళ పేరెంట్స్ వచ్చి తీసుకొని వెళ్ళారు కదా సార్, సో ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఏంటి? ఆవిడ పరిస్థితి ఏంటి? ఆ అమ్మాయి ఏమంటుంది, నాకు సాధన అంటే ఇష్టం, నాకు అఘోరమ్మ అంటే ఇష్టం, అఘోరమ్మతో ఉంటాను అంటుంది. మీరేం అడుగుతారు? మీ కన్నతల్ని మర్చిపోతావా, తండ్రి మర్చిపోతావా? ఎందుకన్నా నువ్వు కన్నతల్ని తండ్రిని మర్చిపోయి ఎవడో చెయ్యి వేలిస్తే నా భర్తను పారిపోట్లా? మరి నీకు ఆవిడకి తేడా ఏంటి? అంటే అమ్మ నాన్న సమ్మతంతో పంపిస్తున్నారు కాబట్టి ఆడు మోసగాడైనా తన్నా తిట్టినా పడుండు. ఈ అమ్మాయి అంటుంది నాకు అదొద్దు, నాకు ఒక గురువు దగ్గర సాధన చేసుకుంటాను, అతను కూడా వెళ్తాను అంటుంది. తన ఇష్టం. మీరెవరు, నువ్వెవరు, ఎవరైనా ప్రశ్నించడానికి అధికారం ఎక్కడ ఉంది? ఒకటి తప్పు జరిగితే తప్పకుండా నీతో పాటు నేను కూడా అతని మీద దాడి చేయడానికి నేను ముందుంటాను, నన్ను పిలవండి. ఈ అఘోర కనుక ఎప్పుడైనా తప్పు చేస్తే ఆ తప్పు నేనే కడిగి పడేస్తాను, నీ వరకు రాను. మీరు ఇంకా కడగలేరు, నేను కడగగలను. ఇప్పుడు పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండి, వాళ్ళు చాలా ఒక్క నిమిషం బాబు గారు, ఇప్పటి నుండి ఎలాంటి కాంట్రవర్సీల పోను, నా దైవ పోరాటం. నాకు మాట ఇచ్చావు కాబట్టి నీతో మాట్లాడుతున్నాను. అదేనా నేను ఏమంటున్నా, ఇప్పటి నుండి ఎలాంటి కాంట్రవర్సీలకు వెళ్ళను, నా ధర్మ పోరాటం, నా ధ్యానం, నా సాధన తప్ప ఇంకో దాంట్లో ఇలాంటి లొసుకులకు నేను వెళ్ళదలుచుకోలేదు. కాదు నాన్న, बेटा तू जो वादा किया है उसको निभाने के लिए हमेशा तड़पते रहो. जो काम आपको दिया है वो साधना में लगातार साधना करते रहो. जब धर्म के नष्ट होता है तब आप आना पड़ता है ना, तब आ जाओ यहाँ, हम सब लड़ाई लड़ेंगे. बिल्कुल आ जाओ बाबू. तुम अकेला क्यों लड़ना है? सबको इकट्ठा करके हम लड़ेंगे धर्म के लिए. क्यों इसमें देखिए, जो 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 अभी तक बताया, जो स्त्री के पास हम क्यों जाना है? कोई भी चेली हो चला हो. सर, उनके पेरेंट्स के बारे में बताइए ना, वो पेरेंट्स क्या सोच रहे हैं अभी वो पेरेंट्स, श्री हर्षिनी का पेरेंट्स क्या पॉइंट ऑफ व्यू में आप उनको लेके गए के बोल के वो एलिगेशन डाल रहे हैं ना, सो उनके पॉइंट ऑफ व्यू में आप क्या बोलना चाहते हैं? ఇప్పుడు తల్లిదండ్రులు అనేది సమ్మతి లేకుండా, నేను సమ్మతి లేకుండా ఎవరిని శిష్యులుగా చేర్చుకోకూడదు. అది తనకు చెప్పాను. ఎవరికి? ఈ అఘోరాకి ఇప్పుడు కూడా చెప్పాను. అందుకే ఎవరిని రానివద్దు, తల్లిదండ్రులు అనుమతి తీసుకుంటేనే ఇక నుంచి తాను ఎవరైనా స్వీకరిస్తుంది. అంతే కదా బేటా? తల్లిదండ్రులు వచ్చి, తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఏ సాధన సఫలీకృతం కాదు. ఎందుకంటే శరీరం వాళ్ళు ఇచ్చారు కాబట్టి శరీరం మీద హక్కు తల్లిదండ్రులకు ఉంటుంది. కాబట్టి ఇది నేను తనకి ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళని వదిలేసింది. ఏది? అమ్మాయిని. ఆ అమ్మాయి కనుక తల్లిదండ్రుల అనుమతి తీసుకుని వస్తే రేపు కూడా స్వీకరిస్తుంది. అవునండి. ఇప్పుడు తను వెళ్ళింది కదా, తన ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారు అంటున్నాను. ఇంకేం అనేది లేదు, అమ్మాయి ఇష్టం, దీనికేం సంబంధం లేదు. ఓకే, వచ్చింది తీసుకువెళ్తుంది, రాదు ఇచ్చేసి. ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే, నాన్న ఇది కాంట్రవర్సీ అవుతుంది కాబట్టి ఇలాంటి ఇష్యూలు ప్రజల్లో ఏమవుతుందంటే చెడు మనకు ఆపాదిస్తారు. ఒంటరిగా ఉన్నాం కాబట్టి, ఆధ్యాత్మికంగా ఉన్నాం కాబట్టి మనం చేసిందే తప్పు అంటారు. కాబట్టి నువ్వు తల్లిదండ్రుల అనుమతితో, తల్లిదండ్రులు స్వీకరించి
ఆ శరీరం తల్లిదండ్రులకు సంబంధించింది కాబట్టి ఏ సన్యాసం శంకరాచార్యుల వారు సన్యాసం తీసుకోవాలన్నా తల్లి అనుమతి కావాలి. ఆ నియమాన్ని ఉల్లంఘించిన వలన ఈ కాంట్రవర్సీ వస్తుంది తనకి. ఇది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను తనకి. కాబట్టి రేపు నుంచి ఎవరైనా మా దగ్గరికి రావాలంటే వాళ్ళ తల్లిదండ్రుల యొక్క అనుమతి తీసుకుని సన్యాసం తీసుకున్నానికి తల్లిదండ్రుల అనుమతి లేకుండా సన్యాసం ఎవరెవరు ఆ సాంప్రదాయాన్ని పాటిస్తుంది. ఇప్పుడు వదిలేస్తుంది తను. ఇది ప్రజలందరికీ క్లారిటీతోటి ఒక యోగి ప్రభాకర్జీ చెబుతున్నటువంటి సందేశం. ఒకవేళ అఘోరి తప్పు చేస్తే మీరు నన్ను అడిగితే నేను స్వయంగా వెళ్ళి అఘోరిని శిక్షించడానికి అర్హత ఉంది. అవునా కాదా చెప్పు నువ్వు బెటా. మీరు ఖండించడానికి మీకు అన్ని హక్కులు ఉన్నాయి, ఖండించడానికి. కాబట్టి అది ఆ నియమం తను తప్పింది కాబట్టి నేను చెప్పాను. తల్లిదండ్రుల అనుమతి లేకుండా శంకరాచార్యుల వరకు కూడా దీక్ష ఇవ్వడానికి ఎవరికి హక్కులేదు. అర్థమవుతుందా? అందుకు తల్లికి తండ్రికి ఈ శరీరం మీద హక్కు ఉంది. నేను సన్యసించాలంటే గృహస్థాశ్రమంలో సన్యసించాలంటే నా భార్య అనుమతి కావాలి. నేను బిడ్డగా ఉన్నప్పుడు నా తల్లిదండ్రుల అనుమతి కావాలి. బిడ్డగా ఉన్నప్పుడు తల్లిదండ్రుల అనుమతి తీసుకుని ఈ మార్గంలోకి వచ్చాను నేను. అర్థమవుతుందా? కాబట్టి ఈ నియమాల్ని ఏ సన్యాసి ఏ సాధకుడు ఉల్లంఘించకూడదు. ఉల్లంఘిస్తే నేనే ముందు ప్రశ్నించాను ఆ విషయంలో, ఎవరు వర్షిన విషయంలో. నానా అలా చేయకూడదు, వదిలేసి వాళ్ళు వస్తే పేరెంట్స్ వస్తే అప్పచెప్పేయమని అప్పచెప్పేసింది. ఒక సాధకుడుగా తోటి సాధకుడు బాపూజీ అంటది, తండ్రిగా భావించింది. తను చెప్పిన మాట విన్నది. సాటి తండ్రికి బిడ్డ కావాలంటుంది, ఇచ్చేసింది. ఏముంది? వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయే ఇంకా ఫైట్ చేస్తుంది, నేను మా దగ్గరికి వెళ్ళిపోతాను. ఇక తానే ఉంటుంది ఇక్కడే. ఇప్పుడు మీ టీవీ ముఖంగా చెబుతుంది, వినండి ఏమని చెబుతుంది. వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొస్తాను. వర్షిణి అమ్మాయి ఎవరైతే ఉందో నీకు కూడా చెప్తున్నాను, నీవు మీ పేరెంట్స్ మాత్రం వస్తేనే ఈ అఘోరి మాత స్వీకరిస్తుంది. నీవు పేరెంట్స్ కాదని వస్తే ఏ సాధకుడు నిన్ను తీసుకోడు. ఈరోజు చెప్తున్నా. ఒకవేళ తను నిన్ను స్వీకరిస్తే నేను ఒప్పుకోను. అవునా కాదా చెప్పు. నేను స్వీకరించాను, అనుమతి కావాల్సిందే 100%. అంతే, అనుమతి కావాల్సిందే. ఇది చెప్పాను. ఇప్పుడు కాశీలో సాధన చేసుకుని ఒక 3 రోజులు కాశీ నుంచి మళ్ళీ వేరే చోటుకు వెళ్తుంది. ఇది కథ. అందరికీ ప్రజలందరికీ కూడా మీ అందరికీ కూడా ధర్మాన్ని అతిక్రమించి ఏ సాధకుడు పనిచేయడు. ఒకవేళ అలా చేస్తే అతను సాధకుడు కాదు. అలాంటి వారిని సమాజం గౌరవించాల్సిన అవసరం లేదు. రాళ్లతో కొట్టండి. ఏంటి? ఏ స్వామీజీ అయినా ధర్మాన్ని అతిక్రమిస్తే కాషాయ వస్త్ర ధారణ చేశాడు, చర్చి ఫాదర్ రూపంలో ఉన్నాడు, ముల్లా రూపంలో ఉన్నాడు, అల్లా రూపంలో ఉన్నాడు, యేసు రూపంలో ఉన్నాడు, క్రీస్తు రూపంలో ఉన్నాడు, కృష్ణుడి రూపంలో ఉన్నాడు అని క్షమించకండి. రాళ్లతో కొట్టి చంపండి. నేనైనా సరే ధర్మానికి అతిక్రమించేటటువంటి స్వామీజీలు హోమాల పేరుతో, యజ్ఞాల పేరుతో, యాగాల పేరుతో ఎవరు వచ్చినా సరే మనం ధర్మానికి అతిక్రమిస్తే రాళ్లతో కొట్టండి.